నేను ఎప్పుడు చెప్తుంటా పొలిటికల్ కరప్షన్ కి ఆధారాలు ఉండవు. అది అధికారంలో ఉన్న వాళ్ళు చేసినా కానీ, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చేసినా కానీ వీటికి ఆధారాలు ఉండవు. అండ్ ఇది మన స్టేట్ గురించి కాదు, మన కంట్రీ గురించి కాదు, మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా. అండ్ డెవలప్మెంట్ జరిగే చోట టాప్ ఎకనామిస్ట్స్ ఏం చెప్తారంటే, ఈ కరప్షన్ అనేది ఒక సెట్ ఆఫ్ కరప్షన్ అనేది, అంటే ఈ టాపిక్ ఓపెన్ గా మాట్లాడకూడదు, బట్ చెప్తున్నా, 1%, 2%, 5, 10, సర్టన్ పర్సంటేజ్ చెప్పరు కానీ బయటికి ఆ పర్సంటేజ్ ని గ్రీజ్ అంటారు. డెవలప్మెంట్ స్పీడ్ గా జరగాలంటే ఈ సెట్ ఆఫ్ కరప్షన్ ఉండాలి అంటారు. మరి డెవలప్మెంట్ జరగని చోట కరప్షన్ జరుగుతుంది అంటే, అటవీ భూములు దోచేస్తున్నారు అంటే, లేకపోతే అటవీ భూముల్లో సొంత విల్లాలు కడుతున్నారు అంటే, కొండలు దోచేస్తున్నారంటే, ఈరోజు ఒక ఎక్స్ మినిస్టర్ చేసిన దానికి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకోమని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మరి చేసిన తప్పుకి ఒకవేళ గవర్నమెంట్ మారకపోతే వీటికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ప్రాసిక్యూషన్ ఏంటి?